విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఏవైతే జరిగాయంటున్నారో దానికి కమిటీలు వేశారు, దాంట్లో ఆ విచారణలో తేల్తాయి, జగదీష్ రెడ్డి గారి దేనికైనా సిద్ధమా అని కూడా అడుగుతున్నారు. నేను కదా ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో, తేల్చండి అని చెప్పిన కదా. ఎవరిదాన్ని విన్నారు ఇంతకుముందు గతంలో ఎప్పుడన్నా ఏ మంత్రి కానీ మాజీ మంత్రులు కానీ శాసనసభలో లేదా పార్లమెంట్లో విచారణ చేసుకోండి అని చెప్పిన వాళ్ళని ఏం చేస్తున్నారు, ఏం తెలుస్తుంది? కమిటీలు ఎంత కాలయాపన జరుగుతాయో ఏంటి ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వం అంత తొందర చేసుకోవచ్చు, ఇవాళ చేసి రేపే చెప్పుకోవచ్చు. విద్యుత్ శాఖ జ్ఞానం లేక, అనుభవం లేక, తెలివి లేక అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది తెలంగాణకి? మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత కాస్ట్ అనుకుంటున్నారో ఇప్పుడు లెక్కలు పెట్టమని చెప్పమనండి. సరే వాళ్ళు చెప్పేది చెప్తారు. ఏ ప్రభుత్వంలో నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేసి అంత ఎక్కువ రేటుకి ఒప్పందం చేసుకొని మరి మీరు ఏ రేట్ అనుకుని అడుగుతున్నారు? ఎక్కువ రేట్ అని ఏ రేటు, ఎక్కువ రేటు, ఏ రేటుకి ఎక్కడ కొన్నాం పర్ యూనిట్ చెప్పాలి కదా. చెప్పాలి, మరి వాళ్ళు చెప్పాలి మాకు. మేము ఎంత కొన్నాం, ఎక్కడ కొన్నాం వాళ్ళు చెప్పాలి. ఇగో ఇది ఫలానా రేట్ ఎక్కువ. మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుతో కూడా మేము అందుకే అంత ధైర్యంగా ఛాలెంజ్ చేసినాం. పక్కన కర్ణాటకలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అవతల రాజస్థాన్లో వాళ్ళది ఉంది. అంతకుముందు వాళ్ళకంటే తక్కువ రేట్లో విద్యుత్తును కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. మేము చేసిన కొనుగోలు ఒప్పందాలలో ఎక్కువ ధరకు మాకు విద్యుత్తును అమ్మింది. తప్పని పరిస్థితులలో విద్యుత్ మేము కొనాల్సి వస్తే ధర ఎక్కువ పెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ. మనం ప్రారంభంలో చాలా క్రైసిస్లో ఉన్నాం, మీ అందరికీ గుర్తు తెలుసు విద్యుత్ విషయంలో. అవాళ ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఇవ్వాలి. పర్టికులర్గా ఈ సమయం, దీని పీక్ సమయం అంటాం. మన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పీక్ సమయం ఉంటాం. ఈ సమయంలో విద్యుత్ ధరలు పెరుగుతాయి. ఈ సమయానికి ఎక్కువ అవసరం పడుతుంది. అమ్మే వాళ్ళు కూడా ధరలు పెంచుతారు, రోజువారీ మార్కెట్ ఇది. ఈ సమయంలో మేము అడిగితే ఎన్టీపీసీ జడ్జర్ నుంచి 17 రూపాయల యూనిట్ అయితే ఇస్తాం, లేకపోతే లేదు. అది కూడా మీరు ముందు డబ్బులు కడితేనే ఇస్తాం, లేకపోతే లేదు అని మొట్టమొదటి కండిషన్ పెట్టింది ఈ దేశంలో ఎన్టీపీసీ. ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వ సంస్థ. కూడంకలం నుంచి తప్పని పరిస్థితిలో 10 రూపాయల యూనిట్ కొనాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకి. అందులో ఏముండవు. ప్రభుత్వ సంస్థ కన్నా లంచాలు ఇచ్చుకుంటుందండి, ఏం తెలియని మాట. కాకపోతే ఎన్టీపీసీ చైర్మన్కు లేదా ఎన్టీపీసీ చైర్మన్ ఇక్కడ జెన్కో చైర్మన్కు డబ్బులు ఇచ్చుకుంటారా? ఇస్తారా? ఎక్కడి నుంచి తెచ్చి లంచితం ఇస్తాడా? ఏం మూర్ఖత్వానికి పరాకాష్ట కాకపోతే ఏమనాలి దాన్ని? ఈ మూర్ఖులు వీళ్ళు. సో అధికార పార్టీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఈ పదాలు ఏవి ఇప్పుడు వినిపించట్లేదు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. కాకపోతే బాధగా ఉంది ఏంటంటే, పాపం మేము అంతా చేసి పెట్టిపోయిందని కూడా సర్వనాశనం చేస్తున్నారు. మేము దారి చూపిస్తే కూడా చేయలేని దరిద్రులు వచ్చిండ్రు. మా కళ్ళ ముందే ఖరాబ్ అవుతుంది, మా కళ్ళ ముందే వందలాది మంది రైతులు చచ్చిపోతున్నారు. ఇది బాధ కలుగుతుంది. మాకెందుకు అధికారం లేదు. మేము ఒక పార్టీగా బ్రహ్మాండంగా ఇవాళ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజలు అవకాశం ఇస్తేనేమో అధికార పార్టీగా సేవ చేశాడు. ప్రతిపక్షంగా ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా అధికార పార్టీ చేయలేని వాటిని ఎత్తి చూపడం, ప్రజలను చైతన్యవంతం చేయటం, ఆ ప్రభుత్వాలను మెడలు వంచి పనిచేయించగలగటం, లేదా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చేటట్టుగా చేసుకోవడం, ఇది బాధ్యత. వాస్తవానికి అప్పటికంటే ఒత్తిడి నుంచి బయటపడ్డాం. అప్పుడు ప్రతి క్షణం ఒత్తిడితో పనిచేసినాం. కొత్తగా రాష్ట్రం తెచ్చుకున్నాం, దీన్ని నిలబెట్టుకోవాలి, అన్ని కళలు నిలబెట్టుకోవాలి అనుకున్నాం, చేసినాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. బహుశా మేము ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటి అద్భుతమైన పనులు చేసినాం. అతి తక్కువ కాలంలో అత్యంత అద్భుతమైన అభివృద్ధిని చూపించినాం. ఈ ప్రపంచంలోనే, నేను మామూలుగా చెప్పడం లేదు, ప్రపంచంలోనే అంటున్నా. కమ్యూనిస్టు దేశాలు అనుకున్న దేశాల్లో, నియంతృత్వ దేశాలు అనుకున్న దేశాల్లో కూడా జరగని పనిని ఒక డెమోక్రటిక్ కంట్రీలో చేయగలిగిన ఒక చిన్న యూనిట్ అయినప్పటికీ, మాది సార్వభౌమాధికారం కాదు, అయినప్పటికీ మాకున్న లిమిటెడ్ అధికారాల విధులతోని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చూపించినాం. మేము ప్రతి రంగంలో, మీరు ఈ రంగంలో 2014 కంటే వెనక్కిపోయింది అని చెప్పడానికి ఏది లేదు. అన్ని రంగాలలో, అది విద్యుత్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతి రంగంలో, ఇక్కడక్కడని కాదు, అన్నిట్లో మేము ఇవాళ పాల ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి, ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో భారతదేశంలో నెంబర్ 1 చేసిన తెలంగాణ అతి తక్కువ కాలంలో. ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం వీళ్ళు చిల్లరగా అర్థం చేసుకోలేక చిల్లర మాటలు, కానీ కాళేశ్వరం అనేది డెఫినెట్గా ఒక అద్భుతం ఎప్పటికైనా సరే. అంత పెద్ద ప్రాజెక్టు, దాంట్లో చిన్న చిన్నవి వస్తే సహజమైన విషయం.
ప్రతి ప్రాజెక్టు కట్టిన సందర్భంలో పోయిన విషయాన్ని మనం ఎన్నోసార్లు చూసినాం, అనేక సందర్భాల్లో చూసినాం. మాకు అప్పుడు మేము నెత్తినోరు పెట్టుకుని మాట్లాడేదాన్ని. మన కళ్ళ ముందే గుజరాత్లో 2 బ్రిడ్జ్లు కట్టి ప్రారంభోత్సవం నోసుకోకుండా పోయినాయి. అందరూ కూడా చూసారు, మీ అందరూ కూడా. మేము పెద్దగా ఇప్పుడు వాటి మీద మాట్లాడలేదు. మా దృష్టి అంతా అభివృద్ధి పైన ఉంది తప్ప రాజకీయ విమర్శల పైన లేదు, ప్రచారాలు చేసుకోవడం పైన అంతకన్నా ఎక్కువ లేదు, అంతే తప్ప. సో మేము ఇవాళ అట్లా చూసినప్పుడు తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా సంతోషంగా ఉన్నాం. తెచ్చిన తెలంగాణను ప్రజలు మాకు ఇచ్చినప్పుడు అభివృద్ధి దారులు వేసిన దాంట్లో కూడా మేము సంతోషంగానే ఉన్నాం. ఇవాళ ప్రతిపక్షంగా మా పాత్రను పోషిస్తున్నాం.